ఓం నమో భగవతే శ్రీరమణాయ. శ్రీరమణాశ్రమ లేఖలు సూరి నాగమ్మ గారు రచించినటువంటి 37వ లేఖ మనం చూసినట్లయితే, శరీరంతో మోక్షం. ఇది ఫిబ్రవరి 20వ తేదీ 1946లో రచించారు. దాదాపు ఒక వారం క్రిందట నూతనాగతులు ఒకరు భగవానులను సమీపించి, ఈ శరీరంతో శాశ్వతంగా ఇలాగే ఉండి మోక్షం పొందవచ్చునా అని ప్రశ్నించారు. అసలు మోక్షం అంటే ఏమిటి? పొందేదెవరు? బంధం ఉంటే కదా మోక్షం. ఆ బంధం ఎవరికి అన్నారు భగవాన్. నాకేనన్నారు వృక్షకులు. నీవంటే ఎవరు? బంధం నీకు ఎలా వచ్చింది? ఎందుకొచ్చింది? అది ముందు తెలుసుకుంటే ఈ శరీరంతో శాశ్వతంగా ఉండి మోక్షం పొందే విషయం ఆలోచిద్దాం అన్నారు భగవాన్. వారిక మాట్లాడలేక విరమించుకొని కొంచెం సేపుండి లేచి వెళ్ళిపోయారు. వారు వెళ్ళిన వెనక అనుగ్రహపూరిత దృక్కులతో అందరినీ చూచి చాలామందికి ఇదే ప్రశ్న. ఈ శరీరంతో ఇట్లాగే మోక్షం పొందాలని ఇదొక సంఘం. ఇప్పుడే కాదు, పూర్వం కూడా ఎందరెందరో కాయకల్ప వ్రతాలని అవన్నీ ఇవన్నీ ఏమేమో చెప్పి ఈ శరీరాన్ని వజ్రతుల్యం చేయవచ్చని, ఈ పొందితోనే కైలాసానికి పోవచ్చని శిష్యులకు బోధించటమే కాక ఎన్నెన్నో గ్రంథాలు రాసి పెట్టేవారు. ఇంత చెప్పి ఇన్ని చేసి ఎన్నో రాసి కడకు ఎప్పుడో ఒకప్పుడు కాలానికి వశమై వారు పోయేవారు. చెప్పినట్టి చేసినట్టి గురువే పోతే శిష్యులకే ముందిక. ఇప్పుడు చూచింది ఇంకొక క్షణానికి ఏమవుతుందో మనకు తెలియదు. ఈ శరీరము నేను కాదని విచారించి తెలిసి దాని లక్ష్యం చేయని వైరాగ్యవంతునకు గాని శాంతి కుదరదు. శాంతి కుదురటే కదా మోక్షం. శరీరం నేననే భ్రాంతి ఉన్నంత వరకు శాంతి కుదరదంటే ఈ శరీరాన్ని ఇలాగే ఉంచుకోవాలన్న ప్రయత్నం చేస్తే బంధం ఎక్కువ అవుతుందే గాని తగ్గడం ఎలా సంభవిస్తుంది? ఇదొక భ్రాంతి అన్నారు భగవాన్. ఇది సూరి నాగమ్మ గారు రచించినటువంటి శరీరంతో మోక్షం అనే 37వ లెటర్. ఓం అరుణాచలేశ్వరాయ నమః. జై శ్రీరామ్.